హస్బెండ్ ఏదో అన్నారు, వైఫ్ ఏదో అన్నది అని చెప్పేసి ఇద్దరు తిట్టుకోవడం వల్ల అయితే లాభం ఏమీ ఉండదు. మెయిన్ ఏంటంటే ఈగోస్ అన్నది పక్కన పెట్టేయమని చెప్తానండి నేను. ఇద్దరు ఏదైనా గొడవ పడ్డా సరే ఎవరో ఒకళ్ళు ఫస్ట్ అయితే అడుగేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒకళ్ళు తగ్గాల్సి ఉంటుంది. తగ్గకపోతే కుదరదు. రిలేషన్ దెబ్బతింటది. ఎవరో ఒకళ్ళు అయితే ఖచ్చితంగా దాని తప్పు ఎక్కడ జరిగినా కూడా ఆడవాళ్ళు కొంచెం సర్దుకుపోవడం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సర్దుకోవడం అన్నది లేకపోతే మాత్రం లైఫ్‌లో మాత్రం ఎదరికెళ్ళలేరు. ఏదో గొడవలు అలా క్లాష్ అలా జరుగుతూనే ఉంటాయి. అత్తమాటలు మీరే సారీ చెప్పాలని ఏమీ లేదు కానీ గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఇల్లు మెయింటెనెన్స్ అవ్వాలి అంటే మాత్రం 90% లేడీసే తగ్గుండవలసిన అవసరం ఉంటది. అలాగని పూర్తిగా ఎప్పుడు మీరే తగ్గండి అని నేను చెప్పను. టైముని బట్టి మీరు కొన్ని విషయాల్లో తగ్గాలి, కొన్ని విషయాల్లో పెరగాలి. అలాగని ఎప్పుడు ఒకేసారి ఎప్పుడు మీరే తగ్గుండండి అని మాత్రం నేను చెప్పట్లేదు. మీకు మీ లైఫ్ బాగుండాలి అని ఇద్దరిలో ఏ హస్బెండ్ అండ్ వైఫ్‌లో గొడవల్లో మీరు ఎవరు అనుకున్నా కూడా ఒకళ్ళు తగ్గడం అన్నది మెయిన్